ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, మే 14 నుంచి జూన్ 1, 2026 వరకు కూడా గురుగ్రహ సంచారం జరగబోతుంది. మరి దీని కారణంగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? అంటే 12 నెలలు దాదాపుగా ఉండబోతుంది. మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా ఈ యొక్క రాశి వారికి, మేషరాశి వారిని గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరం ప్రతి సంవత్సరంలో జరిగేటువంటి గురు సంచారం లాగా ఈ సంవత్సరం గురు సంచారం ఉండదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం గురు సంచారంలో వచ్చేటప్పటికి 2 పర్యాయాలు అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మే 14వ తారీఖున గురు సంచారం ఎప్పుడైతే మొదలవుతుందో ఆ గురు సంచారం వచ్చేటప్పటికి అక్టోబర్ నెలలో ఒక మార్పు అనేది ఉంది. గురువు అతిచార స్థితిలోకి వెళ్తున్నాడు అనమాట. అంటే అక్టోబర్ నెలలో గురువు అతిచార స్థితిలోకి వెళ్ళి అంటే మిథునం నుంచి 14వ తారీఖున మిథునంలోకి వస్తున్నాడు. అక్టోబర్లో ఏం చేస్తున్నాడు? అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వచ్చేటప్పటికి మళ్ళీ మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్తున్నాడు. ఉచ్చ స్థితిలోకి ఉంటున్నాడు అనమాట. అంటే మేషరాశి వారికి వచ్చేటప్పటికి ముందుగా తామ్రమూర్తిగా ఉండబోతున్నాడు అనమాట. అంటే మనకు ఒక మూర్తి స్వరూపంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మూర్తి అంటే ఏంటి? జల్లగా విగ్రహ రూపంలా చెప్తారనమాట. అంటే ఆ యొక్క విగ్రహ రూపంలో తామ్రమూర్తిగా ఉన్నప్పుడు 1/4% మనకు శుభ ఫలితాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. తదుపరి ఎప్పుడైతే చతుర్థంలోకి మూవ్ అవుతాడో, అంటే ఈ యొక్క రాశి వారికి అక్టోబర్ వరకు ఎప్పుడైతే గురువు తృతీయంలో తన యొక్క సంచారం జరుగుతున్నప్పుడు మిథునంలో మే 14వ తారీఖు నుండి అక్టోబర్ 18వ తారీఖు వరకు కూడా తన యొక్క స్థితి అనేది ఈ యొక్క రాశి వారికి, మేషరాశి వారికి తామ్రమూర్తిగా 1/4% వంతు కొంచెం మంచి శుభ ఫలితాలనే ఇస్తాడు. తదుపరి లోహమూర్తిగా మారబోతున్నాడు అన్నమాట. అంటే ఉచ్చ స్థానంలో ఉన్నప్పటికీ కూడా లోహమూర్తిగా మారి నిష్ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు. ఈ యొక్క సంవత్సరమే ఈ యొక్క రాశి వారికి గురుగ్రహ సంచారం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా స్టార్ట్ అయింది అన్నమాట. ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అయినప్పుడు ఇది ఆరోగ్యపరంగాను ధనపరంగాను కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది అన్నమాట. అదే సమయానికి ఇక్కడ గురుగ్రహ సంచారం కూడా తామ్రమూర్తిగా, అంటే ఇనీషియల్ ఫేజ్లో అక్టోబర్ వరకు తన యొక్క ప్రభావం కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే శని ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఇంకా 12వ ఇంట్లోనే ఉన్నాడు. 12వ ఇంట్లో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి కొద్దిగా ఆర్థికపరమైనటువంటి కష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు. లక్ ఫ్యాక్టర్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాడు. అంతేకాని ఇంకా ఆరోగ్యపరంగాను మానసికంగాను ఇంకా ఎఫెక్ట్ చేయలేదు. కాబట్టి అక్టోబర్ వరకు తన ఎఫెక్ట్ అనేది కొంచెం నామమాత్రంగానే ఉంటుంది. ఎందుకంటే గురుబలం కూడా 1/4% ఇంకా కలిసి ఉంటుంది. కాబట్టి రాశి వారికి కొంచెం బెటర్గానే ఉంటుంది అక్టోబర్ వరకు. ఇక శుభకార్యాల పరిస్థితి గురుగారు, గృహప్రవేశాలు కావచ్చు, వివాహాలు కావచ్చు, ఈ రాశి వారికి ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ముఖ్య కారకంగా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి మొదటి అక్టోబర్ వరకు ఎక్కువగా కారకంగా ఉంటుంది. శుభ ఫలితాలు జరగడానికి ఇంట్లో ధైర్యం ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఏదైనా ఒక విషయానికి చేయాలంటే ఈ రోజుల్లో ముఖ్యంగా ధైర్యం, సాహస, లక్ష్మి అంటారన్నమాట. అంటే ధైర్యంతో చేసేటువంటి కార్యం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఆ యొక్క ధైర్యాన్ని ఇచ్చేటువంటి స్థానంలోకి గురువు రావడం అనేది ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఆరోగ్యపరంగా శారీరకంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. వాటితో పాటు శుభకార్యాలు చేయగలను అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఆ యొక్క ధైర్యాన్ని ఇవ్వగలిగింది అక్టోబర్ వరకు ఉంటుంది. కాబట్టి అక్టోబర్ వరకు శుభకార్యాలు చేయడానికి కానీ, గృహప్రవేశాలు చేసుకోవడానికి కానీ అనుకూలంగా ఉంటుంది. సొంత గృహం కొనుక్కోవాలని చెప్పి కొంతమంది కోరిక ఉంటుంది. అది తప్పనిసరిగా ప్రతి ఒక్క మనిషికి ఒక గూడు అనేది ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నివసించేటువంటి కొన్ని ప్రదేశాల్లో వచ్చేటప్పటికి అన్నం తిన్నా తినకపోయినా సరే నీ ఇంట్లో నువ్వు ఉంటే మంచినీళ్ళు తాగినా సరే ఎవరికి తెలియదు, తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చోవచ్చు. కాబట్టి ఆ యొక్క శుభ ఫలితం పొందాలి అంటే కొంచెం సమయం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావంలో ఖర్చుకారకంగా ఉంటుంది. కానీ మీ యొక్క స్వజాతకంలో శని కొంచెం బలవంతుడిగా ఉంటే ఏలినాటి శని ప్రభావంలోనే సొంత గృహం అమరటానికి అవకాశం అనేది ఉంటుంది. శని ప్రభావంలో కొనేటువంటి గృహం సెకండ్ హ్యాండ్ హౌస్ కానీ, రెండో వాహనం కానీ, అంటే సెకండ్ హ్యాండ్ వాహనం కానీ కొనడానికి కూడా ఎక్కువగా అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక విద్యార్థులు, వ్యాపారస్తులు, నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? విద్యార్థులకు వచ్చేటప్పటికి ముఖ్యంగా నేను చెప్తుంది, గత సంవత్సరంలో గురువు అనుకూలమైనటువంటి స్థితిలో రజితమూర్తిగా ధనస్థానాల్లో కొనసాగాడు. దాని తగిన విధంగానే ఉద్యోగ ప్రాప్తి పొందడం, గృహం ప్రాప్తి కొనడం అనేవి జరిగాయి. కానీ ఈ యొక్క సంవత్సరంలో కొంచెం డల్గా ఉంటుంది.
ఇనీషియల్ ఫేజ్లో అక్టోబర్ వరకు కొంచెం సానుకూలంగా ఉన్నప్పటికీ అక్టోబర్ తర్వాత కొంచెం డల్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఏమవుతుందో అక్టోబర్ తర్వాత ఉచ్చ స్థానాల్లోకి వెళ్తాడు. ఎవరు? మనకు గురువు ఉచ్చ స్థానంలోకి వెళ్తాడు. ఆ స్థాని అది లోహమూర్తిగా మారబోతున్నాడు. కానీ ఈ యొక్క రాశి వారికి లోహమూర్తిగా మారిన తర్వాత నవంబర్ నుంచి డిసెంబర్లోకి వక్రగతిలోకి గురువు యొక్క మార్పు అనేది ఉంది. ఆ యొక్క గురువు మార్పు ఎప్పుడైతే వక్రగతిలోకి మారి తిరిగి వస్తాడో ఈ యొక్క పీరియడ్లో అంటే అక్టోబర్ నుంచి మళ్ళీ తిరిగి డిసెంబర్ లోపల పోగొట్టుకున్నటువంటి కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే వీరి నుంచి దూరంగా జరుగుతాయో, ధనం కానీ వస్తు రూపాయన కానీ ఏవైతే జరుగుతాయో అవన్నీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. వాటిలో ఎటువంటి సందేహం లేదు. ఇది జరిగేది కూడా వచ్చేటప్పుడు అక్టోబర్ తర్వాత జరుగుతుంది. అక్టోబర్ తర్వాత ఎప్పుడైతే అతి శీఘ్ర అంటే ప్రతి సంవత్సరం జరిగేటువంటి స్థితిలో ఈ యొక్క సంవత్సరం లేదు. ఎందుకంటే నేను గత వీడియోస్లో కూడా చెప్పాను. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం నుంచి గురువు అతిచార స్థితి ఉంది. 8 సంవత్సరాల పాటు గురువు అతిచారంలో ఉంటాడు. అంటే గురువు ముందుకు వెళ్ళటం వెనక్కి రావటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే గురువు వక్రగతిలోకి అంటే అతి శీఘ్రంలోకి ముందుకు వెళ్ళి ఎలాగైతే తొందరగా పోతాయో వస్తువులు వాటి దగ్గర నుంచి కొన్ని భాగ్యం ముందుకెళ్తుందో అదేవిధంగా వక్రగతిలోకి మారినప్పుడు మళ్ళీ పోగొట్టుకున్నటువంటి వస్తువులు ఏవైతే వీళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోయినటువంటి వస్తువులు నవంబర్ 11వ తారీఖు నుంచి వక్రగతిలోకి మారుతాడు. నవంబర్ నుంచి మళ్ళీ వక్రగతిలోకి మారి డిసెంబర్లో మళ్ళీ తిరిగి గురువు మళ్ళీ తామ్రమూర్తిగా మారుతాడు. సో కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఇంచుమించుగా కొంచెం బ్యాడ్ టైప్ పీరియడ్ అనేది స్టార్ట్ అయ్యేది అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది, డిసెంబర్కి క్లోజ్ అవుతుంది. అంటే 3 నెలల పాటు కొద్ది కష్టంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఏమన్నా కూడా అక్టోబర్ లోపు చేసుకుంటే బాగుంటుంది. అక్టోబర్ లోపల చేసుకోవాలి, లేకపోతే డిసెంబర్ తర్వాత చేసుకోవాలి. శుభకార్యాలు కూడా ఏదైనా చేసుకోవాలనుకున్నా సరే ఈ పీరియడ్లో చేసుకుంటే కొంచెం శుభ ఫలితం గురు ఫలితం అనేది పొందగలుగుతారు. అది యోగ్యతను కూడా ఇవ్వగలుగుతుంది. ఓకే, వ్యాపారాలు ఏమైనా పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగాలు సూచిస్తారు గురుగారు? ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం కూడా స్టార్ట్ అయింది కాబట్టి ముఖ్యంగా స్టీల్కి దూరంగా ఉండండి, ఐరన్కి దూరంగా ఉండండి, సిమెంట్కి దూరంగా ఉండండి. ఈ యొక్క వస్తువులు మరియు తారు మరియు అదే డాంబరు ఇలాంటి వస్తువులు మరియు క్రూడ్ ఆయిల్స్ కానీ ఎక్కువగా చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టేటప్పుడు స్పెక్యులేషన్స్లో పెట్టేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని పెట్టండి. పెట్టేటప్పుడు వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేటువంటి విషయాన్ని గమనించండి. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్ళండి. భారీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి మీ యొక్క జాతకంలో స్వజాతకంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలమైనటువంటి దశలు జరుగుతున్నప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళండి. అందుకని గోచారంలో ఉండేటువంటి దశ ఆల్మోస్ట్ జరుగుతూ ఉంటుంది. అంటే రాహు మహర్దశ కానీ శని మహర్దశ కానీ లేకుండా ఉంటే సరైనటువంటి స్థితిలో లేనటువంటి మహర్దశ కానీ జరుగుతున్నప్పుడు అయితే మటుకు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అంత సానుకూలంగా లేదు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీకు బాగా సూటబుల్ అయ్యేటువంటి బిజినెస్లో ఈ యొక్క సంవత్సరం గురువు సంబంధితమైనటువంటి ముఖ్యంగా లోహంలో కూడా బంగారం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్గా చేసుకోవచ్చు. వాటితో పాటు పుస్తక ముద్రణ రంగంలో కానీ పుస్తకాల్లో కానీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. ఇవి కొంచెం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. హౌసింగ్ కన్స్ట్రక్షన్లో కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇలాంటి టైంలో విదేశాలకి వ్యాపారం కావచ్చు చదువు కావచ్చు వెళ్ళడం కరెక్ట్ అంటారు గురుగారు? ఇలాంటి కొద్దిగా టఫ్ పీరియడ్గానే చెప్పొచ్చు దీన్ని. ఈ టఫ్ పీరియడ్లో వచ్చేటప్పటికి దూర ప్రాంత ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దక్షిణ అంటే పడమర దిక్కు ప్రయాణం అనేది ఈ సమయాల్లో వస్తూ ఉంటుంది అన్నమాట అవకాశం. ఎందుకంటే శని ఆల్వేస్ అనేది ఒక టెస్టింగ్ ప్లానెట్. కానీ గురువు కూడా ఇక్కడ డౌన్ఫాల్లో ఉన్నాడు అన్నమాట. దట్టు వీరు ప్రయాణం చేసేటువంటి పీరియడ్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ 3 నెలలు కాకుండా వీళ్ళు ప్రయాణం చేస్తే సాధ్యమైనంత వరకు బెటర్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంకా జన్మరాశులకు శని సంచారం జరగలేదు. జన్మరాశులకు శని సంచారం జరగడానికి ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది. సో ఆ టైం మధ్యలో అంటే అక్టోబర్ టు డిసెంబర్ని వదిలేసేసి మిగతా పీరియడ్లో ఒకవేళ వీరికి పడమర దిక్కు ప్రయాణం వస్తే మటుకు ప్లాన్ చేయొచ్చు. కానీ ఒక టఫ్ పీరియడ్గానే ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ కన్స్ట్రైన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకే, మరి ఎలాంటి టఫ్ పీరియడ్లో గురుగారు వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఈ రాశి వారు గురుగ్రహ సంచారం అనేది ఇందాక చెప్పిన విధంగా అతిచార స్థితిలోకి వెళ్తున్నటువంటి గురువు అంత యోగ్యకారకమైనటువంటి ఫలితాలు. ఇప్పుడు తామ్రమూర్తి అంటేనే వచ్చేటప్పటికి 3/4% కష్టాలు 1/4% సుఖాలు ఉంటాయి అన్నమాట. సో ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ సంచారం రీత్యా ముఖ్యంగా ఎల్లో సాఫైర్ అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి పుష్యరాగాన్ని ధరించండి. వాటితో పాటు ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. వటవృక్షం ఏదైతే ఉంటుందో అంటే ఒక రావి చెట్టు ఏదైతే ఉంటుందో రావి చెట్టు చుట్టూరు
వైశాఖ మాసం అనేది ఇప్పటి నుంచి రాబోతుంది. వైశాఖ మాసంలోనే గురుగ్రహ సంచారం కూడా ఉంది కాబట్టి ఈ యొక్క పీరియడ్లో వీరు కంపల్సరీగా వచ్చినప్పటికీ ఆ యొక్క రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణ చేయండి. విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ రావి చెట్టు కింద దీపారాధన చేయండి. ఆ యొక్క రావి చెట్టు ఆకుని ఇంట్లో పెట్టుకొని, అంటే ఇంట్లో పెట్టుకున్నట్లయితే దానికి చుట్టూ స్వస్తిక్ మార్క్ వేసి కానీ, లేకపోతే దానిని గురువు దాని మీద అంటే పసుపు ముద్ద చేసి దాని మీద పెట్టి నిత్యం పూజించుకున్నా సరే మంచిది అది. ఓకే. సో ఓవరాల్గా ఈ గురుగ్రహ సంచారం ద్వారా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.